పేరు సార్? దేవలరావు. సార్ దేవలరావు గారు, మనకి రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్న క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మంచి పనేగా, మంచిదే కదా. పేదవాడికి అన్నం పెడుతున్నారు రేపు నుంచి ఆగస్టు 15 నుంచి. మరి స్వతంత్రం వచ్చిన రోజు పెడతాం, మంచి రోజు. ఇంకొకటి ఏంటంటే, మనకి గత ప్రభుత్వంలో అసలు ఈ అన్న క్యాంటీన్లు పూర్తిగా నిషేధించారు సార్. ఇప్పుడు మళ్ళీ అది పునఃప్రారంభం అవుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు పేదవాడికి 2 రూపాయలు బియ్యం ఇస్తున్నారు, అట్నే అన్నం పెడుతున్నారు, మంచిదేగా. ఆయాల బియ్యం ఇవ్వటం తప్పు అయితే ఇలా అన్నం పెడతాం తప్పే. గత గవర్నమెంట్ ఏంటంటే పేదవాడిని ఏదో రకంగా పిండేసి వాళ్ళ కింద తెచ్చుకోవాలనేది వాళ్ళ ఆలోచన. వీళ్ళేం పేదవాడికి పెడుతున్నారు. ఎన్టీ రామారావు 2 రూపాయలు బియ్యం తెచ్చాడు, చంద్రబాబు వచ్చి అన్న క్యాంటీన్లు పెట్టాడు. ఇవన్నీ పేదవాడికి ఉపయోగపడేవి కదా. ఇంకోటి ఏంటంటే సార్, మనకి నిన్న జోగి రమేష్ వారి కుమారుడిని అరెస్ట్ చేశారు సార్, భూ కబ్జా కేసులో. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? తప్పు చేశాడు కాబట్టి లోపల పోయాడు. తప్పు చేశారు కాబట్టి లోనికి వెళ్ళారు. అధికారికంగా దొరికాడు కదా, సర్వే నెంబర్లు మార్చేశాడు. ఆయన విఆర్ఓ చేశాడు తప్పు. విఆర్ఓ 2 పోయారుగా లోపలికి, ఎవరైతే ఉన్నారో మొత్తం దాంట్లో వెళ్ళారుగా. మరి అది ఫ్రాడేగా. ఇప్పుడు నువ్వు హక్కుదాడు, వేరే వాడిది నువ్వు రాయటానికి నువ్వెవరు? ఆఫీసర్ పోయి నువ్వు ఆఫీసర్ లెవెల్లో ఉండాలి. కానీ నువ్వు ఒకళ్ళది ఎక్కిస్తే వీళ్ళు ఏమైపోతారు సార్? అలాగే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆయన అంటున్నారు సార్. దీని మీద మీ అభిప్రాయం? రెడ్ బుక్ రాజ్యం నడిస్తే లిస్టు ప్రకారం తీస్తారుగా. ఫస్ట్ నుంచి రెడ్ బుక్లు ఎక్కించారు పేర్లు, అవన్నీ తీయాలిగా. ఏది మరి ఇంకా అది జరగలేదు. అదేం జరగట్లా నా లెక్కలో. అది సార్, మనకి బాబు గారి హయాంలో పోలవరం అండ్ అమరావతి 2 కంప్లీట్ చేయగలరు అనుకుంటున్నారా? 2 అయిపోతాయని అనుకుంటున్నాం. ఏది ఇప్పుడు బడ్జెట్ ప్రకటించినట్టు ప్రకటిస్తే 5 ఏళ్ళు. అది కేంద్రం కూడా సహకారం కావాలిగా. ఇది రాష్ట్రంగా చేసేది కాదుగా. కేంద్రం సహకారం ఎట్నే ఉంటే 5 ఏళ్ళు 2 పూర్తి అవుతాయి అనుకుంటున్నాం. నా పేరు శ్యామ్ గారు, మనకి రేపు రాష్ట్ర వ్యాప్తంగా మనకి అన్న క్యాంటీన్ ఓపెన్ ఏముంది, 10 మందికి కొంత ఉండవాళ్ళకి ఉపయోగపడుద్ది. ఒంటరిగా ఉండవాళ్ళకి, సింగిల్ ఉండవాళ్ళకి చాలామందికి ఉపయోగపడుద్ది. మధ్యాహ్నం పని చేసుకుని క్యారీలు తెచ్చుకోకుండా ఉండవాళ్ళకి అన్న క్యాంటీన్ చాలా ఉపయోగపడుద్ది. దాని గురించి ఇక ఏ ప్రాబ్లం లేదు. 10 మందికి సాయం చేయటమే కానీ, అన్నం పెడటమే కానీ, దాని గురించి ఏమన్నా ద్రోహం చేయటం కానీ, వాళ్ళు ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఏం పెట్టట్లేగా. మామూలుగా అన్నం తీసుకొచ్చి మామూలుగా పెడుతున్నారు సార్. గత ప్రభుత్వం పూర్తిగా నిషేధించారు సార్. దాని మీద మీ అభిప్రాయం సార్? గత ప్రభుత్వం గురించి మనకు అవన్నీ అనవసరం. ఇప్పుడు ఎవరు ప్రభుత్వం వాళ్ళకి పరిపాలించినప్పుడు ఎవరు పథకాలు వాళ్ళకి కొనసాగిస్తారు. మనం ఒకరిని అనటం, ఒకరిని చేయటం అది మనకి పద్ధతి పని కాదు. అది ఒకటి ఏంటంటే, మనకి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అంటున్నారు సార్. దీని మీద మీ అభిప్రాయం సార్? అవన్నీ మనకు తెలియదు సార్. మనకి దాని గురించి అయితే పూర్తి తెలియదు. మనకి ఏముంది, మనం పని చేసుకున్న వాళ్ళకి ఎవరు వచ్చినా ఎవరు పని వాళ్ళు చేసుకోవడం మేలకొని ఉంటాం సార్. అమరావతి అండ్ పోలవరం 2 కంప్లీట్ చేస్తాను అనుకున్నా సార్ బాబు గారు. చేస్తానంటున్నారు కదా సార్. చేసిన దానికి ఓర్పు పట్టాలి ఎవరైనా కానీ. ఇప్పుడు మనం ఒక షర్ట్ ఇచ్చే మిషన్ కాడ, ఆ మిషన్ కాడ కుట్టిన దాకా మనం వాడు చెప్పిన దాకా ఉండవాలిగా. అలాగనే ఇది కూడా మళ్ళీ కేంద్రం చెప్పిన దాకా మనం కూడా ఓర్పు పట్టి ఉండాలి. పేరండి? నా పేరు వెంకటేశ్వర్లు సార్, మనకి రేపు రాష్ట్ర వ్యాప్తంగా మనకి అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అభిమానం ఉంటుంది, బాగుంటుంది. భోజనాలు అయ్యి పేదలకి, వాళ్ళకి అందరికీ ఉపయోగపడేది మంచి పద్ధతిగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఇంకొకటి ఏంటంటే, మనకి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఏం పరిపాలన చేస్తాడు? ఏముండే సీట్లు 11 సీట్లు లేవు. ఏముంటాయి? ఏం చేస్తాడు? ఏం లేదు. ఆ వల్లే కాదు. అలాగే నిన్న భూ కబ్జా కేసులో మనకి జోగి రమేష్ వారి కుమారుడిని అరెస్ట్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం సార్? మా అభిప్రాయం ఏముంది, వాళ్ళు మనకు పెద్ద లోతుపాట్లు తెలియదు మనకు అవి. అది బాబు గారి హయాంలో మనకి అమరావతి అండ్ పోలవరం 2 కంప్లీట్ అవుతాయి అంటారా? కంప్లీట్గా అయిపోతాయి. మెయిన్ కంప్లీట్గా అయిపోతాయి. మళ్ళీ వచ్చేది కూడా బాబు గారే. మళ్ళీ వచ్చేది కూడా బాబు గారే. అది